హాయ్ ఫ్రెండ్స్, టైటాన్ సబ్మెర్సిబుల్లో టైటానిక్ని చూడడానికి 5 టూరిస్టులు అయితే వెళ్ళారు. మేము చనిపోయినా పర్లేదు అనే సంతకాలు పెట్టి మరీ వెళ్ళారు. మరి అంత సాహసం చేయడానికి వాళ్ళు అంత సాహసం చేసి మరి అంత రిస్క్తో వెళ్ళడానికి కారణాలు ఏంటి, ఇంకా వాళ్ళు ఎప్పుడు వెళ్ళారు, ఇంకా వెళ్ళినప్పటి నుంచి అసలు ఏం జరిగింది, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఈ టైటానిక్ సబ్మెర్సిబుల్లో టూరిస్టులు అయితే టైటానిక్ చూడడానికి ఆదివారం రోజు మధ్యాహ్నము 12 గంటలకైతే కెనడాలో బయలుదేరారు. సబ్మెర్సిబుల్ అయితే కెనడాలో ఆదివారం 12 గంటలకు మధ్యాహ్నం 12 గంటలకైతే బయలుదేరింది. దానికైతే మామూలుగా సిగ్నల్స్ ఉంటాయి, జీపీఎస్ అలాంటివి ఏమి ఉండవు అన్నమాట. దాంతోపాటు దాంట్లో ఉన్న వాళ్ళంతా మిలినియర్స్ అన్నమాట, చాలా కోట్ల ఆస్తులకు అధిపతులు అన్నమాట. దాంట్లో ఇద్దరైతే తండ్రి కొడుకు ఇద్దరు ఉన్నారు, ఇంకొకరేమో ఈ సబ్మెర్సిబుల్కి సీఈఓ అన్నమాట. ఈ సబ్మెర్సిబుల్ సీఈఓ కూడా అందులో ఉన్నారు, ఇంకా అందరూ ఉన్న వాళ్ళే అన్నమాట. సో ఇంత సాహసం చేసి మరి వెళ్ళారు. వెళ్ళేటప్పుడైతే వాళ్ళకి కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయంట, చేంజ్ చేసుకునేటివి. ఆ సబ్మెర్సిబుల్లో వెళ్ళేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. టైటాన్ సబ్మెర్సిబుల్లో వెళ్ళడానికి వీళ్ళు కొన్ని రూల్స్ పెడతారు. ఆ రూల్స్ అన్ని పాటించి దాంట్లో వెళ్ళాలన్నమాట. ఫస్ట్ అయితే కొన్ని వెళ్తామనగా కొద్ది రోజుల ముందే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అయితే కొన్ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అందులోకి వెళ్ళే ముందు కొన్ని సంతకాలు అయితే పెట్టాల్సి వస్తుంది. ఏంటంటే మేము సబ్మెర్సిబుల్లో వెళ్ళేటప్పుడు మాకు ఎటువంటి అనారోగ్యాలు వచ్చినా, అసలు ఏమైనా లోపల ఏమైనా మేము చనిపోయినా వీళ్ళకి ఏం సంబంధం లేదు, మాకు ఏమైనా వీళ్ళకి ఏం సంబంధం లేదని సంతకాలు చేసి మరి ఈ టైటాన్ సబ్మెర్సిబుల్లో టైటానిక్ చూడడానికి అయితే వెళ్ళారు వాళ్ళ 5 టూరిస్టులు. సో అలా వెళ్తుండగా 12 గంటలకైతే బయలుదేరారు సబ్మెర్సిబుల్లో. బయలుదేరినాక అక్కడికైతే వెళ్తుండగా అట్లాంటిక్ మహాసముద్రంలో అయితే ఈ సబ్మెర్సిబుల్ అయితే పడిపోయింది. సో అది ఎన్ని గంటలకు కనెక్షన్ కట్ అయిందంటే బయలుదేరినాక 1 hour 45 minutesకి అయితే సిగ్నల్స్ అయితే కట్ అయినాయి సబ్మెర్సిబుల్కి. సబ్మెర్సిబుల్కి అయితే వెళ్ళినాక 1 hour 45 minutesకి సిగ్నల్స్ మొత్తం కట్ అయ్యాయి. అంటే 12 గంటలకు బయలుదేరింది కదా, 1:45 సిగ్నల్స్ అన్నీ కట్ అయిపోయినాయి. ఇంకెటువంటి సిగ్నల్స్ లేవు వాళ్ళ దగ్గర నుంచి. ఇంకా కొన్ని శబ్దాలు అయితే లోపల నుంచి అయితే కొన్ని శబ్దాలు అయితే చేశారు. ఆ శబ్దాలు అయితే వినపడ్డాయి కొద్ది రోజులు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆ శబ్దాలు కూడా వినపడట్లేదు. అందులో అయితే వెళ్ళేటప్పుడు వాళ్ళు ఆక్సిజన్ తీసుకొని వెళ్తారన్నమాట. ఒక 5 రోజులకు సరిపడా ఆక్సిజన్ అయితే తీసుకొని వెళ్తారు ఆ సబ్మెర్సిబుల్లో 5 రోజులు. అది ఎలా ఉంటుంది ఏంటి అంటే సబ్మెర్సిబుల్ యాక్చువల్గా అంటే 5 రోజులకు సరిపడా ఆక్సిజన్ ఉంటుంది దాంట్లో. ఆ సబ్మెర్సిబుల్కి ఒక విండో ఉంటుంది. ఆ విండో కూడా వాళ్ళు లోపల నుంచి ఓపెన్ చేయడానికి ఉండదు అన్నమాట, బయట నుంచి ఓపెన్ చేయడానికి వస్తుంది ఆ విండో అయితే. సో లోపల నుంచి వాళ్ళు ఎటువంటి విండో అయితే ఓపెన్ చేయడానికి లేదు, బయట నుంచి అన్నమాట ఓపెన్ చేయడానికి ఉండేది. ఆ సబ్మెర్సిబుల్ వర్క్ అవుతేనే సో ఏదైనా ఓపెన్ చేయడానికి ఉంటుంది అన్నమాట. సో అది ఇప్పుడు మొత్తానికి ఆ సముద్రంలో ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు ఎటువంటి వాటి విండోస్ అలాంటివి ఓపెన్ చేయడానికి లేదన్నమాట. సో అందులో ఆ సబ్మెర్సిబుల్ సీఈఓ కూడా ఉన్నారంట. సో 5 అయితే ఉన్నారు మొత్తానికి. అందులో ఆక్సిజన్ అయితే 5 days ఉంటుందంట. వాళ్ళు బయలుదేరింది 18వ తారీఖు ఆదివారం బయలుదేరారు. ఇప్పుడు ఈరోజు ఎంత 23 కదా, ఎగ్జాక్ట్గా ఈరోజుకి 5 days అయితే అయ్యింది. ఈ రోజుకైతే అయిపోతుంది ఆక్సిజను. ఈరోజైతే సౌండ్స్ అయితే ఏం వినపడట్లేవు లోపల నుంచి అని అంటున్నారు. ఇంకా సబ్మెర్సిబుల్లో వెళ్ళింది అయితే వాళ్ళు కొంతమంది అయితే మంచి గడియల్లో వెళ్ళలేదు. వాళ్ళు ఆదివారం అమావాస్య రోజు ఇంకా యమగండం సమయంలో బయలుదేరారు. వాళ్ళకి అందుకే ఇలా జరిగిందనేసి కొంతమంది అయితే అంటున్నారు. ఇంకొంతమంది అయితే అన్ని జాతకాలు నమ్ముతారా, వాళ్ళు మంచి సమయం చూసుకొని బయలుదేరేది ఉండే కానీ యమగండాలు అలాంటివన్నీ ఏముండేవని కొట్టి పడేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే అక్కడ చలి అయితే చాలా ఎక్కువ ఉంటుందట అట్లాంటిక్ మహాసముద్రంలో. అంటే ఆ సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా ఉంటుంది ఏంటనేది ఎవరేం చెప్పలేరు అనమాట. ప్రస్తుతానికైతే చలి అయితే చాలా ఎక్కువ ఉందంట లోపల, ఆ సముద్రం లోపల. ఇంకా అలలు వస్తాయంట. పైన అయితే నార్మల్గా అంటే అలలు వస్తాయి, కింద అయితే ఇంకా ఎక్కువ అన్నమాట. ఎక్కువ అలలు ఇట్లా గట్టిగా ఇట్లా నెట్టేస్తే పడిపోయేలాగా ఉంటుంది అన్నమాట సబ్మెర్సిబుల్లో అయితే. ఈ టైటానిక్ సబ్మెర్సిబుల్ ఎత్తు అయితే 2.5 మీటర్లు ఉంటుంది. ఇంకా వెడల్పు వచ్చేసి 2.7 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఈ సబ్మెర్సిబుల్ అయితే టైటాన్ సబ్మెర్సిబుల్ ఎత్తు పొడవు ఇంత ఉంటుందన్నమాట.
ఇంకా నెక్స్ట్ దీని ప్రొటెక్షన్ ఎలా ఉంటుందంటే చాలా మందంగా ఉంటుంది. ఇదైతే వచ్చేసి అంటే చాలా చూడడానికైతే చాలా గట్టిగా ఉంటుంది, మందంగా ఉంటుంది. ప్రొటెక్షన్ అయితే బాగా ఇస్తుంది అనమాట. బయట నుంచి ఏదో వచ్చి ఇలా కొట్టినా ఇలాంటివి ఏమైనా జరిగినా కూడా అది పగిలిపోయే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. అంత గట్టిగా ఉంటుంది టైటానిక్ ఈ సబ్మెర్సిబుల్ అయితే. టైటాన్ సబ్మెర్సిబుల్ చాలా స్ట్రాంగ్గా అయితే నిర్మించారు దీన్ని. ఇంకా ఎత్తు అయితే 2.5 మీటర్లు, ఇంకా వెడల్పు వచ్చేసి 2.7 మీటర్లు అనమాట. ఇదైతే 3000 కిలోమీటర్ల లోపలికైతే వెళ్ళింది. అట్లాంటిక్ మహాసముద్రం లోపలికి 3000 కిలోమీటర్ల లోపు అయితే 3000 కిలోమీటర్ల లోపు కిందకి వెళ్ళింది టైటాన్ సబ్మెర్సిబుల్ అయితే. అట్లాంటిక్ మహాసముద్రం లోపలికి అంత లోపలికి అయితే వెళ్ళింది. సో ఇప్పుడు అక్కడ నుంచి ప్రస్తుతానికైతే ఎటువంటి సిగ్నల్స్ కూడా అందట్లేవంట. చాలా షిప్పులు అవి ఉంటాయి కదా, అవన్నీ అయితే పంపించి చూస్తున్నారంట, వెతుకుతున్నారంట సౌండ్స్ కోసం అదంతా. సో ఎక్కడైతే ఇంతవరకు అయితే ఇంకా తెలియలేదు, ఖచ్చితంగా ఇక్కడ ఉన్నారని అయితే తెలియలేదు, అంత లోతైతే వెళ్ళింది అది. ఇంకా ఆ టైటాన్ సబ్మెర్సిబుల్ నుంచి అయితే ఎటువంటి సిగ్నల్స్ కూడా రావట్లేదు. దానికి GPS కూడా ఉండదు కాబట్టి ఓన్లీ కనెక్షన్ ద్వారానే మెసేజెస్ ద్వారా చేస్తారనమాట. మెసేజెస్ చేస్తారు, ఇంకా కనెక్షన్ ఉంటుంది దానికి, అంతే. GPS అలాంటివి అయితే ఉండవు. సో ఇంకా ఈ టైటాన్ సబ్మెర్సిబుల్లో వెళ్ళడానికి మనకు వాళ్ళకి ఎంత అమౌంట్ ఖర్చు అవుతుందంటే, ఇప్పుడు మనం వెళ్ళాలనుకుంటే వాళ్ళకి ఎంత ఖర్చు, వాళ్ళు ఎంత పెట్టి వెళ్ళారో చెప్తాను. వాళ్ళైతే ఒక్కరికి 2 కోట్లు పెట్టి వెళ్ళారన్నమాట. ఒక్కరికి 2 కోట్లు అంటే 5గురికి 10 కోట్లు అన్నమాట. 5గురికి 10 కోట్లు. సో ఇంత ఖర్చు పెట్టి మరి అంత రిస్క్ తీసుకొని అసలు బతుకుతారా చస్తారా అనే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆ టైటానిక్ని చూడడానికి అంత రిస్క్ చేసి మరి ఎందుకు వెళ్ళారో అసలు అర్థం అవ్వట్లేదు అన్నమాట. సో ఇది గొప్ప సాహసమే అని చెప్పుకోవాలా. ఇలా అసలు చాలా డేరింగ్ ఉంటే కానీ అలా వెళ్ళరు. సో పెద్ద సాహసమే ఇదైతే. ప్రస్తుతానికి వాళ్ళు సో అంత డేర్ చేసి వెళ్ళారు కానీ ఇప్పుడు చావు బ్రతుకు సిచ్యువేషన్లో ఉన్నారు. అసలు వాళ్ళు ఎలా ఉన్నారో కూడా ఇప్పుడు తెలియట్లేదు. అసలు చనిపోయారా బ్రతుకున్నారా అని కూడా తెలియదు అన్నమాట. ప్రస్తుతానికి చావు బ్రతుకుల మధ్య ఉన్నారన్నమాట. యుద్ధం చేస్తున్నారు ఇప్పుడు ఆ లోపల అయితే. సో అలాంటి సిచ్యువేషన్ అయితే వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు అంత ఆస్తులు ఉండి అన్నీ ఉండి ఏం లాభం, మొత్తానికి ఒక రిస్క్ చేసి వెళ్ళారు. ఇప్పుడైతే ప్రమాదంలో ఉన్నారు వాళ్ళు. ఇంకొచ్చేసి ఈ సబ్మెర్సిబుల్కి అయితే వెళ్ళడానికి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలంట. 18 ఇయర్స్ ఉంటేనే అందులోకి అయితే అలౌ చేశారంట. ఇక్కడ కొడుకు తండ్రి ఇద్దరైతే వెళ్ళారన్న కదా, వాళ్ళ కొడుకు అయితే 19 ఇయర్స్ ఉంటాయంట. ఒక కొడుకు అంట, ఇంకా 5 మెంబర్స్ అయితే ఉన్నారు మొత్తము. సో ఈ విధంగానే 2018లో టైటానిక్ చూడడానికి కొంతమంది అయితే వెళ్ళారు. వాళ్ళకైతే సిగ్నల్స్ అందడం ద్వారా వాళ్ళని అయితే కాపాడగలిగారు అప్పుడు 2018లో. సో ఇప్పుడు వీళ్ళని కాపాడగలుగుతారా లేదా అనేది ఇప్పుడు ఒక ప్రశ్న అన్నమాట ఇక్కడ. సో ఈ టైటానిక్ పొడవు అయితే 6 మీటర్ల 70 సెంటీమీటర్లు అయితే ఉంటుందంట. సో బయట వైపు నుంచి ప్రొటెక్షన్ అయితే బాగానే ఉంటుంది. లోపల అయితే 5 డేస్ సరిపడా ఆక్సిజన్ ఉంది. సో ఆ 5 డేస్ అయితే అయిపోయింది ఈ రోజుతోటి. సో ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికి నిన్నటి వరకు అయితే సౌండ్స్ అయితే వినపడ్డాయట, మార్నింగ్ వరకు. ఇప్పుడైతే ఇలాంటి సౌండ్స్ కూడా వినపడట్లేదంట. మరి లోపల వాళ్ళైతే చావు బ్రతుకులతో యుద్ధం అయితే చేస్తున్నారని. 5గురు టూరిస్టులు అయితే ఏమైపోయారు ఎలా అనేసి మనం అయితే మాట్లాడుకున్నాం కదా. సో టైటానిక్ షిప్లో ఉన్న ఒక హెన్రీ అనే అతనైతే ఇంతకుముందు 37 టైమ్స్ అయితే వెళ్ళాడంట. ఇదైతే ఫస్ట్ టైం కాదంట. తను 37 టైమ్స్ టైటానిక్ షిప్ చూడడానికి వెళ్ళి వచ్చాడంట. కొన్ని ప్రయోగాలు కూడా చేశారంట. వాళ్ళు చాలాసార్లు వెళ్ళి వచ్చారు కాబట్టి ఇంకా వాళ్ళకి తెలిసిన వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళారంట. ఇంకా నెక్స్ట్ టైం అయితే అంటే ఇప్పుడైతే. సో అతను అన్నిసార్లు వెళ్ళి వచ్చాడు కాబట్టి నమ్మకంతో అతను వెళ్ళాడనమాట. ఇంకా అతను వెళ్ళి వచ్చారు కదా అనే నమ్మకంతో ఇంకొంతమంది వెళ్ళి ఉంటారు. సో మొత్తానికైతే టైటాన్ షిప్ చూడడానికి టైటాన్ సబ్మెరీన్స్లో వెళ్ళిన వాళ్ళ పరిస్థితి అయితే ఘోరం అయిపోయిందనమాట. ఆ టైటాన్ సబ్మెరీన్స్ అయితే వేడికి తట్టుకోలేక అదైతే పేలిపోయిందంట. ఒక టైటాన్ షిప్కి ఒక 15 మినిట్స్ దూరంలో ఉండగానే అక్కడైతే పేలిపోయిందంట. ఒక 15 మినిట్స్ ఉంటే టైటాన్ షిప్ దగ్గరికి అయితే వెళ్ళేవారు. అక్కడే సిగ్నల్ కట్ అయ్యి అక్కడే పడిపోయి ఇంకా నెక్స్ట్ అయితే కొద్దిసేపటికి అయితే అక్కడ ఒక 1 అవర్ కట్టిన తర్వాత అయితే ఆ సబ్మెరీన్ అయితే పేలిపోవడం జరిగిందట. సో అందులో ఉన్న వాళ్ళైతే చనిపోవడం జరిగింది. సో 2 కోట్లు ఖర్చు పెట్టుకొని మరీ వెళ్ళి వాళ్ళ చావును వాళ్ళే కొరి తెచ్చుకున్నట్టుంది ఇదైతే. సో చాలా బాధాకరం ఇదైతే. టైటానిక్ సబ్మెరీన్
ఇలా చాలామంది అయితే వెళ్ళి వచ్చారట టైటానిక్ షిప్ చూడడానికి. కాకపోతే చాలా వరకు అయితే కొంతమంది సిగ్నల్స్ కొంచెం దూరం వెళ్ళంగానే సరిగా రాకపోవడంతో వెనక్కి వచ్చారంట. ఇంకొంతమంది అయితే సక్సెస్ఫుల్గా చూసి వచ్చారు. కానీ వీళ్ళకి కొంచెం రిస్క్ తీసుకొని ఇలాంటివి చూడడానికి చాలామందికి అయితే కొంతమందికి అయితే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు కూడా అదే ఇంట్రెస్ట్తోని టికెట్లు బుక్ చేసుకొని మరి ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకొని మరి వెళ్ళారంట. మరి ఒక టికెట్కి 2 కోట్లు అంట. అంత ఖర్చు పెట్టి వెళ్ళి వాళ్ళ చావును వాళ్ళు కోరి తెచ్చుకున్నట్టుంది ఇప్పుడు న్యూస్. సో ఇదైతే చాలా బాధాకరమైన విషయం అన్నమాట. సో ఇప్పుడే తెలిసిందే మీతో షేర్ చేసుకుందాం అనేసి వీడియో తీసాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.